మన దేహాన్ని, మన శరీరాన్ని ఏ విధంగా ప్రభు సన్నిధిలో ఉంచుకుంటే రేపు ఈ మరణ శరీరం మార్పు చెంది మహిమా శరీరమును దాల్చుకొని ప్రభు రాకడలు ఎత్తబడతారు. చెప్పాలి. ఆ పాపం అనేది, దేవుని బిడ్డలారా, పాపం అనేది మన హృదయంలో ఏలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పాను కదా, శరీరాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా. అంటే ఏదేదో వేసి కాదు, కానీ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, చావుకు లోనైనటువంటి మీ శరీరములో పాపం అనేది ప్రవేశించి ఆ పాపము మిమ్మల్ని ఏలేటట్లుగా ఆ పాపమును మీ శరీరములో మీరు ఏం చేయకూడదంటే ఉంచుకోకూడదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుని బిడ్డ, నీ దేహము, ప్రాణము, ఆత్మ ప్రక్కన పెడతాం, నీ దేహము కూడా ఈ రోజున ఎలా ఉండాలంటే ప్రభు సన్నిధిలో పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ దేహం ఎలా ఉండాలి? ఆ పాపం అనేది ఎక్కడ కూడా నీ దేహములో కనబడి నిన్ను ఏలుతున్నట్లుగా ఉండకూడదు, కానీ ఆ పాపమంతా నీ దేహములో నుంచి తొలగించబడిపోయి, దేవుని బిడ్డ, వాక్యము చేతను, ప్రభు రక్తము చేతను నీ దేహము కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధమైనదిగా ఉండాలి నీ దేహము. అప్పుడు నీ దేహము రేపు మార్పు చెంది మహిమా శరీరాన్ని దాల్చుకుంటుంది. ఒక్కసారి ఆలోచించుకో, నీ దేహము, నీ శరీరములో పాపముందా? పాపము నీ శరీరాన్ని ఏలుతుందా? పాపము నీ శరీరాన్ని నడిపిస్తుందా? ఒక్కసారి దేవుని బిడ్డ, నీవు జాగ్రత్తగా నీ దేహాన్ని నువ్వేం చేయాలంటే పరిశీలించుకోవాలి.